శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే బాహుబలి మిసైల్ టెస్టుకు సిద్ధమైంది భారత్. ఈ క్షిపణి సాధారణమైంది కాదు, అత్యంత పవర్ఫుల్ అణ్వాయుధ క్షిపణిగా తెలుస్తోంది. అందుకే పూర్తి వివరాలు బయట పెట్టకుండా మెగా మిసైల్ టెస్ట్కి ఏర్పాట్లు చేసింది భారత్. ఇంతకీ ఈ మిసైల్ ఎక్కడి నుంచి ఎగరనుంది? ఈ క్షిపణి పరీక్ష కోసం భారత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? హిందూ మహాసముద్రంలో ఎలాంటి ఆంక్షలు విధించింది? చూద్దాం. మెగా న్యూక్లియర్ మిసైల్ టెస్ట్కి సిద్ధమైంది భారత్. హిందూ మహాసముద్రంలో నో ఫ్లై జోన్ ఆంక్షలు ఉన్నాయి. క్షిపణి వివరాల్ని రహస్యంగా ఉంచింది ఇండియా. మిసైల్ టెస్ట్ను నిశితంగా గమనిస్తున్నాయి ప్రపంచ దేశాలు. హెవీ లాంగ్ రేంజ్ మిసైల్ సమాచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారతదేశ భద్రతకు హిందూ మహాసముద్రం అత్యంత కీలకం. ఇది కీలకమైన సముద్ర సమాచార మార్గాలను అందించడంతో పాటు భద్రతాపరంగా రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంది. అందుకే సముద్రం నుంచి క్షిపణుల్ని ప్రయోగించే సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళుతోంది భారత్. సుదూర లక్ష్యాలను ఛేదించే మిసైల్స్ని ఇప్పటికే సక్సెస్ఫుల్గా పరీక్షించిన ఇండియా ఇప్పుడు అత్యంత పవర్ఫుల్ అణ్వాయుధ క్షిపణిని పరీక్షించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏమిటి బాహుబలి మిసైల్? ఏ రోజు పరీక్షించబోతోంది? ఇంతకు ఆ మిసైల్ ఏమిటి? మెగా మిసైల్ టెస్టుకు భారత్ అంతా సిద్ధం చేసింది. ఈ నెల 6, 7వ తేదీల్లో పరీక్షకు సన్నాహాలు చేస్తోంది. మిసైల్ టెస్ట్ కోసం హిందూ మహాసముద్రంపై ఆంక్షలు విధించింది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో 2539 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్ ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది భారత్. అయితే ఈ మిసైల్పై కొన్ని ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. ఇది అగ్ని క్షిపణి కావచ్చని అంటున్నారు, లేదంటే కే సిరీస్లోని K4 SLBM మిసైల్ అయి ఉండవచ్చని చెప్పి అంటున్నారు. భూమిపై నుంచి పరీక్ష నిర్వహించితే అగ్ని క్షిపణి అని, జలాంతర్గామి నుంచి ప్రయోగిస్తే K4 మిసైల్ అవుతుందని అంటున్నారు. అయితే ఇది ఖచ్చితంగా అణ్వాయుధ క్షిపణిగా భావిస్తున్నారు. DRDO, SFC కలిసి ఈ బాహుబలి మిసైల్ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణి టెస్ట్ నిర్వహించబోతున్నారు. క్షిపణి పరీక్ష సందర్భంగా సముద్ర ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి, అంతర్జాతీయ విమాన రాకపోకల్ని మళ్లించడానికి ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ జాగ్రత్తలు తీసుకుంటోంది. మిసైల్ టెస్ట్కి సంబంధించిన ఆంక్షలు, నోటిఫికేషన్, నో ఫ్లై జోన్ డీటెయిల్స్ని ఒకసారి చూద్దాం. ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ మెగా మిసైల్ టెస్ట్ జరగబోతుందని చెప్పుకున్నాం కదా. ఈ కలాం ద్వీపం నుంచి బంగాళాఖాతం మీదుగా హిందూ మహాసముద్రంలో 2539 కిలోమీటర్ల మేర ఈ నోటమని జారీ చేశారు, అంటే నో ఫ్లై జోన్. ఈ నో ఫ్లై జోన్ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఏవి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని వేరే అబ్స్టకిల్స్ ఏమీ రాకుండా నో ఫ్లై జోన్గా ఉంచడం కోసం వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ మిసైల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని భారత్ రహస్యంగా ఉంచింది. దాంతో ఈ వ్యూహాత్మక పరీక్షను నిశ్చితంగా గమనిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ భారత్ చేయబోయే బాహుబలి క్షిపణి పరీక్షపై ఓ కన్నేసి ఉంచాయి.